రావుకత మండలం గొల్గొండ మండలంలో గత 2023లో ప్రధానమంత్రి రోజ్గార్ సడక్ యోజన నుంచి 726 జీవో ప్రకారంగా డొంకాడ పీవీటీజీ కోంద్ ఆదివాసీ గిరిజనులకి 1,35,00,000 రూపాయలు అప్పుడున్నట్టు ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేశారు. సలిసింగం గ్రామస్తుల విజయం. సిపిఎం అండతో పోరాడిన సాధించుకున్న ఫారెస్ట్ అనుమతులు రోడ్లు. అనకాపల్లి జిల్లా రవికమతం మండలం సలిసింగ గ్రామంలో 450 జనాభా కలిగి ఉన్నారు. రోడ్డు సౌకర్యం లేదు. సలిసింగ గ్రామస్తుల పోరాట ఫలితంగా 2018-2019 సంవత్సరంలోనూ సీకేపాడు గ్రామం నుండి సలిసింగం గ్రామం వరకు 1,95,00,000 గ్రావెల్ రోడ్డు మంజూరు చేశారు. అప్పటికి తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర అనుమతులు లేకపోవడంతో రోడ్డు నిధులు ముగిసిపోయాయి. తిరిగి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది. సలిసింగ గ్రామంలోనే రోడ్డు సౌకర్యం లేక ఒక పాప మృతి చెందింది. కొత్తకోట సెంటర్లో డోలీ యాత్ర నిర్వహించాము. అనంతరం నర్సీపట్నం కలెక్టర్ కార్యాలయం వద్ద డోలీ యాత్ర నిర్వహించడం జరిగింది. 2021 సంవత్సరంలోనే అప్పటికి ఎమ్మెల్యే కన్నా ధర్నాశ్రీని డోలీల ద్వారా ఆందోళన నిర్వహించాము. ప్రభుత్వం స్పందిస్తూ 2023 సంవత్సరంలోని జియో నంబర్ 726లోని రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా 2,65,00,000 తారు రోడ్డు సీకేపాడు నుండి సలిసింగం గ్రామం వరకు తారు రోడ్డు మంజూరు చేశారు. తేదీ 21/1/2024లో ప్రభుత్వం నిప్పు ధర్మాశ్రీ గారు శంకుస్థాపన చేశారు. ఫారెస్ట్ అనుమతులు దరఖాస్తులు చేయలేదా? దీనిని ప్రభుత్వం స్పందిస్తూ ఆగా మేఘాల మీద ఒకే రోజు గౌరవ కలెక్టర్ గారు ప్రత్యేక డిఎల్సీ ఏర్పాటు చేసి రాత్రి 10 గంటల సమయంలో డొంకాడ సలిసింగ గ్రామాలకు ఫారెస్ట్ అనుమతులు ఇచ్చారు. ఉదయాన స్వయాన జిల్లా కలెక్టర్ గారు స్థానిక శాసనసభ్యులు సలిసింగ గ్రామానికి చేరుకొని ఫారెస్ట్ అనుమతులు ఇచ్చాం. వారం రోజుల్లో రోడ్డు ప్రారంభిస్తామని ఆదివాసుల దగ్గరికి వెళ్ళి స్వయాన చెప్పాల్సిన పరిస్థితి తీసుకొచ్చినటువంటి సలిసింగం గ్రామం పోరాట స్ఫూర్తితో దిగివచ్చిన అధికారి యంత్రాంగం. ఇది సలిసింగ గ్రామస్తుల విజయం. వారికి అండగా నిలబడిన సిపిఎం ఆదివాసీగా గిరిజన సంఘం పోరాడిన ఫలితం. అనకాపల్లి జిల్లా కలెక్టర్ మేడం గారు సలిసింగం గ్రామాన్ని సందర్శించాలి. అనకాపల్లి జిల్లా కలెక్టర్ మేడం గారు సలిసింగం గ్రామాన్ని సందర్శించాలి. అనకాపల్లి జిల్లా కలెక్టర్ మేడం గారు సలిసింగం గ్రామాన్ని సందర్శించాలి. అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు సలిసింగం గ్రామాన్ని సందర్శించాలి. సలిసింగం గ్రామానికి ప్రత్యేక డిఎల్సీ సందర్శించాలి. అనకాపల్లి జిల్లా కలెక్టర్ మేడం గారు సలిసింగం గ్రామాన్ని సందర్శించాలి. జిల్లా కలెక్టర్ మేడం గారు సలిసింగం గ్రామానికి సందర్శించాలి. సలిసింగం గ్రామానికి జిల్లా కలెక్టర్ గారు సందర్శించాలి. ఫారెస్ట్ అనుమతులు వెంటనే ఇవ్వాలి. ఫారెస్ట్ అనుమతులు వెంటనే ఇవ్వాలి. ఫారెస్ట్ అనుమతులు వెంటనే ఇవ్వాలి. సలిసింగం గ్రామానికి ప్రత్యేక డిఎల్సీ ఏర్పాటు చేయాలి. సలిసింగం గ్రామానికి ప్రత్యేక డిఎల్సీ ఏర్పాటు చేయాలి. సలిసింగం గ్రామానికి ప్రత్యేక 726 జీవో ప్రకారంగా 2023లో మన అనకాపల్లి జిల్లాలో పెద్ద గ్రామం సుమారుగా 400 మంది జనాభా ఉన్నటువంటి బగత గిరిజనులు ఉన్నటువంటి గ్రామానికి 2,65,00,000 రూపాయలు బీటీ రోడ్డుకి గత గవర్నమెంట్ మంజూరు చేసింది. సంవత్సరం అయింది. అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు డిఎల్సీ మీటింగ్ వేయాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అదే ఏజెన్సీలో మన పవన్ కళ్యాణ్ వచ్చారు. డిఎల్సీ ప్రతి నెల ఏర్పాటు చేస్తున్నారు. కానీ మనకి ఈ సలిసింగం గ్రామంతో పాటు ఆ నేరడివంద అలాగే మన గొల్గొండ మండలంలో నిన్న మంత్రి గారు వెళ్ళి ఓపెన్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారు సుందరకోట గ్రామానికి ఇదే జీవో నెంబర్లను ఓపెన్ చేశారు, శంకుస్థాపన చేశారు. దీన్ని ఎందుకు చేయట్లేదు? అర్జెంటుగా చేయాలని జిల్లా కలెక్టర్ గారు ఈ గ్రామాన్ని రావాలని చెప్పేసి మేము గుర్రాలతో సందర్భం 3 కిలోమీటర్ల ర్యాలీ నిర్వహించడం జరిగింది. కాబట్టి దాన్ని వెంటనే పరిష్కారం చేయాలని కోరుతున్నాం. ఫారెస్ట్ అనుమతుల మీద జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలి. ఫారెస్ట్ అనుమతుల మీద జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయాలి. 26వ తారీఖులో రోడ్డు పనులు ప్రారంభించకపోతే గుర్రాల యాత్ర నిర్వహిస్తాం. 26వ తారీఖులో పనులు ప్రారంభించకపోతే గుర్రాల యాత్ర నిర్వహిస్తాం. 26వ తారీఖులో రోడ్డు పనులు
లేకపోతే గుర్రాల యాత్ర నిర్వహిస్తాం. కోందు ఆదివాసీ గిరిజనుల సమస్యల పరిష్కారం చేయాలి. పీటీజీ కోందు ఆదివాసీ గిరిజనుల సమస్యలపై పరిష్కారం చేయాలి. మా గ్రామాల్లో బస్సు ఏర్పాటు చేయాలి. మా గ్రామంలో రావుకత మండలం గొలుగొండ మండలంలో గత 2023లో ప్రధానమంత్రి రోజ్గార్ సడక్ యోజన నుంచి 726 జీవో ప్రకారంగా డొంకాడ పీవీటీజీ కోంద్ ఆదివాసీ గిరిజనులకి 1,35,00,000 రూపాయలు అప్పుడున్నట్టు ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేశారు. ఈరోజు అన్ని రోడ్లు ఆ జీవో ప్రకారంగా అన్ని రోడ్లు అయినాయి. డొంకాడ రోడ్డు వచ్చినప్పుడు ఫారెస్ట్ అనుమతులు లేవని చెప్పేసి ఇప్పుడు కూడా ఆ పని ప్రారంభించినట్టు ఇదిగో ఆర్డర్ కాపీ. అదే ప్రకారంగా సెల్సింగం గ్రామం రావుకత మండలంలో ఉన్నటువంటి జీవో నెంబర్ 726 ప్రకారంగా అప్పుడున్నటువంటి ప్రభుత్వ విప్పు శంకుస్థాపన బోర్డు వేశారు. ఫారెస్ట్ అనుమతులు లేవని చెప్పేసి ఇప్పుడు పని ప్రారంభించలేదు. రీసెంట్గా ఈ మధ్య కాలంలో నేరేడుబంద గ్రామాల్లో స్థానిక శాసనసభ్యులు శంకుస్థాపన చేశారు. ఫారెస్ట్ అనుమతులు లేవని చెప్పేసి ఇప్పుడు కూడా పని ప్రారంభించలేదు. ఫారెస్ట్ అధికారులకి మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఫారెస్ట్ అధికారులు ఈరోజు ఏజెన్సీలో ఫారెస్ట్ ఉన్నదంటే గిరిజనులు ఉన్న దగ్గరే ఫారెస్ట్ ఉంది, గిరిజనులు లేని దగ్గర ఫారెస్ట్ మొత్తం నడుచుకొని పోయారు. అటువంటి పరిస్థితుల్లో అటవీ హక్కుల చట్ట ప్రకారంగా గ్రామాల్లో నివసిస్తున్న పీటీజీ కోంద్ ఆదివాసీ గిరిజన గ్రామాలకి ప్రత్యేకమైన జిల్లా కలెక్టర్ గారు ఒకరోజు మీటింగ్ ఏర్పాటు చేసి మీరు ఇవ్వడానికి అనుమతులు ఇవ్వడానికి ఏంటి కారణం అని చెప్పి మేము అడుగుతున్నాం. రోడ్లు వేస్తామని చెప్పేసి అటువైపు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ గ్రామాన్ని సందర్శించారు. ఇప్పటికీ కూడా ఆ రోడ్లు ప్రారంభం జరగలేదు. అదే రాష్ట్ర ప్రభుత్వం డోలీలు లేని గ్రామాలు డోలీలు లేని ఏరియాలుగా నిర్ణయిస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. కానీ నిధులు ఇచ్చినా సరే డోలీలకి అనుమతులు ఇవ్వడానికి ఫారెస్ట్ అధికారులు వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా ఈరోజు మన అనకాపల్లి జిల్లా కలెక్టర్ దగ్గరికి మేము డోలీల ఆందోళన చేసి పీవీటీజీ కోంద్ ఆదివాసీ గిరిజనుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. దీంతోపాటు సామానం కొండ మీద పసులబంద గ్రామం ఉంది. పసులబంద జీలుగుల్లో గ్రామంతో పాటు సోంపురం బందలు 3 గ్రామాల్లో పీటీజీ కోంద్ గిరిజనులు ఉన్నారు. వీరికి కూడా రోడ్లు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ఎమ్మెల్యేలు ఓపెన్ చేసినటువంటి శంకుస్థాపన చేసిన రోడ్లన్నీ కూడా కలెక్టర్ గారు వెంటనే ప్రారంభం చేసి పనులు ప్రారంభించాలా. నర్సీపట్నంలో రాష్ట్ర స్పీకర్ అయినటువంటి గౌరవనీయులు స్పీకర్ గారి ఏరియాలో కూడా ఇప్పుడు కూడా 1,35,00,000 రూపాయల నీళ్లు మంజూరు చేసి రోడ్డుకి శంకుస్థాపన చేసి ఇప్పుడు కూడా పనులు ప్రారంభించలేదంటే వీళ్ళు డోలీల నిర్మూలనకి పత్రికలకి అలవాటు చేయడం తప్ప వాస్తవానికి వచ్చినట్టుకి డోలీలు కష్టాలు తిరగట్లేదని చెప్పేసి చెప్పడం కోసం మేము వచ్చాం. ఇది కాకపోతే గుర్రాల యాత్ర కలెక్టర్ కార్యాలయం వద్ద మేము గుర్రాల యాత్ర నిర్వహిస్తాం వారం రిపబ్లిక్ డే నాడు. ఈ రోడ్లు కానీ వచ్చే ఈ నెల 26లో ఓపెన్ అవ్వకపోతే శంకుస్థాపన చేయకపోతే ప్రారంభం కాకపోతే మాత్రం ఇదే కలెక్టర్ దగ్గర గుర్రాలు తీసుకొస్తాం. ఏది నేరేడుబంద నుంచి తీసుకొస్తాం, అలాగే డొంకాడి నుంచి తీసుకొస్తాం, పసులబంద గ్రామాల నుంచి తీసుకొస్తాం. గుర్రాలు ర్యాలీ చేసి మేము మా యొక్క నిరసన తెలియజేస్తాం. ప్రభుత్వం అప్పటికైనా సరే డోలీలు నిర్మూలన చేయడం కోసం రోడ్లు ప్రారంభించాలని. రెండోది ఉపాధి పని కార్డులు ఇవ్వరా. సోంపురం బందలో 3 కుటుంబాలు ఉంటే ఉపాధి కార్డులు ఉండి చచ్చిపోయి, అలాగే కళ్యాణరావు గ్రామంలోని 16 మంది కార్డులు లేవు, డొంకాడి గ్రామంలో 19 మంది కార్డులు లేవు. ఉపాధి కార్డులు ఎవరు, రోడ్లు ఎవరు, ఎలా బతకాలి? ఆదివాసులకి అనేక మొట్టమొదటి అభివృద్ధి ఫలాలు ఇవ్వాలి. ఇవరకు కంపెనీలు కడతాం, అభివృద్ధి చేస్తామని చెప్పి మంత్రి చెప్తారు. చోడవరం నుంచి నర్సీపట్నం రోడ్డు మరీ గతమయం. అసలు వచ్చిన రోడ్లు గర్భిణీ స్త్రీలు డెలివరీ అయిపోతుంది. ఇప్పటికైనా మా ఆదివాసుల కష్టాలు తీర్చాలని కలెక్టర్ గారికి ఇప్పటికీ వింతపత్రం ఇస్తాం. లేకపోతే వచ్చే 26వ తారీఖు గుర్రాల మీద జిల్లా కలెక్టర్ గారికి
చేస్తాను